చందమామ కథ. వైద్యంలో లౌక్యం. సుమేరుపురంలో విశ్వపతి అనే గొప్ప వైద్యుడుండేవాడు. ఆయన దగ్గర అనంతుడు, నీలకంఠుడు అనే యువకులిద్దరూ శిష్యరికం చేస్తుండేవాళ్ళు. అనంతుడు మంచి గ్రహణ ధారణా శక్తులున్నవాడు. చరకుడు, సుశ్రుతుడు లాంటి మహామేధావులు వైద్యశాస్త్రాలు రాసిందంతా గుక్క తిరగకుండా చెబుతూ విశ్వపతిని ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. విశ్వపతి అతడి తెలివితేటలను మెచ్చుకుంటూ తనను మించిన గొప్ప వైద్యుడు కాగలడని అనుకునేవాడు. నీలకంఠుడు మాత్రం సామాన్యమైన తెలివితేటలున్నవాడు. కానీ అతడు గురువును అనుసరిస్తూ ఆయన రోగులను పరీక్షించే తీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు. అతడికి వైద్యానికి సంబంధించిన 4 మెలకువలేవో వంటబడితే చాలే అని ఏదో విధంగా పట్టు పోషించుకుంటాడు అని విశ్వపతి అతని గురించి అంటే పట్టించుకునేవాడు కాదు. కొంతకాలం అయ్యాక అనంతుడు, నీలకంఠుడు విశ్వపతి దగ్గర తమ చదువు పూర్తి చేసుకుని స్వస్థలమైన స్వర్ణపురం సంస్థానం చేరుకొని అక్కడ విడివిడిగా వైద్య వృత్తి ప్రారంభించారు. కొన్నేళ్లు గడిచాక ఒకనాడు విశ్వపతిని సంప్రదించేందుకు దీర్ఘవ్యాధితో బాధపడుతున్న ధనికుడొకడు స్వర్ణపురం నుంచి వచ్చాడు. స్వర్ణపురం పేరు వింటూనే విశ్వపతికి తన శిష్యులైన అనంతుడు, నీలకంఠుడు గుర్తుకు వచ్చారు. విశ్వపతి ధనికుడిని వాళ్ళ గురించి అడిగాడు. అందుకు ధనికుడు, అయ్యా, నీలకంఠుడు వైద్యుడిగా బాగా రాణిస్తున్నాడు. అతని పని 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నవి. అయితే అనంతుడికి మాత్రం వైద్య వృత్తి ఏమాత్రం వచ్చి రాలేదు. అతడు దాన్ని వదిలి తాతలు మిగిల్చిపోయిన పొలాలు దున్నుకోవాలని ఆలోచనలో ఉన్నాడు అని చెప్పాడు. ఇది విని విశ్వపతి చాలా ఆశ్చర్యపోయాడు. తాను గొప్ప వైద్యుడు కాగలడు అనుకున్న అనంతుడు ఎందువల్ల వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాడో స్వయంగా తెలుసుకుందామని స్వర్ణపురానికి వెళ్ళాడు. విశ్వపతి అనంతుడి ఇల్లు చేరేసరికి అతడు లోపల ఎవరో రోగితో మాట్లాడుతున్నాడు. విశ్వపతి లోపలికి పోక తలుపు పక్కనే నిలబడి వారి సంభాషణ వినసాగాడు. అనంతుడు రోగితో, నీకు వచ్చింది పెద్ద జబ్బేమీ కాదు, కాస్త జలుబు చేసింది అంతే. ఆ మాత్రానికి ప్రాణం పోతున్నట్టు హైరాణ పడడం దేనికి? చిటికెడు పసుపు కొద్దిగా మంచి గంధంలో రంగరించి ముఖానికి పులుముకుంటే సరిపోతుంది, వెళ్ళిరా అన్నాడు. అందుకు రోగి కోపంగా, ఈ సంగతి తెలుసుకోవడానికి మీ దాకా రావడం దేనికి? మా అవ్వను అడిగినా చెప్పి ఉండేది అంటూ వెళ్ళిపోయాడు. రోగి వెళ్ళగానే విశ్వపతి లోపలికి వెళ్ళాడు. అనంతుడు ఆయనకు పాదాభివందనం చేశాడు. విశ్వపతి అతన్ని కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేయగా అనంతుడు, గురువర్య, వైద్యం విషయంలో నేను చెప్పేదానిలో చేసేదానిలో నాకు తెలిసినంతవరకు ఎలాంటి లోపం లేదు. అయినా నా చేత వైద్యం చేయించుకోవటానికి ఇక్కడ ప్రజలు అంతగా ముందుకు రావటం లేదు అని చెప్పాడు. విశ్వపతి మందహాసం చేసి, అలాగా, మరి నీలకంఠుడి మాట ఏమిటి అని అడిగాడు. అతడి పని బాగానే ఉన్నది అన్నాడు అనంతుడు. అతన్ని కూడా ఒకసారి చూసిపోవాలనుకుంటున్నాను, అతడింటికి వెళ్దామా అని అడిగాడు విశ్వపతి. విశ్వపతి, అనంతుడు నీలకంఠుడి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది రోగులు పడిగాపులు కాస్తున్నారు. లోపల నీలకంఠుడు ఒక రోగిని నఖశిఖ పర్యంతం శ్రద్ధగా పరీక్షిస్తున్నాడు. ఆ రోగి అంతకుముందు అనంతుడి దగ్గర జలుబు వైద్యానికి వచ్చిన వాడని విశ్వపతి గుర్తించాడు. ఆయన లోపలికి వెళ్లకుండా బయట నిలబడి నీలకంఠుడు రోగికి వైద్యం చేస్తున్న పద్ధతిని గమనించాడు. నీలకంఠుడు రోగితో, పడిసం 10 రోగాల పెట్టంటారు. సకాలంలో సరైన మందు పడకపోతే మరెందులోకో దింపగలదు. నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నా దగ్గర జలుబు పడిశాలను చేతితో తీసి పారేసినట్టుగా తగ్గించే లేపనం ఒకటి ఉన్నది. దాన్ని ఇప్పుడే నీ ముఖానికి పట్టిస్తాను, క్షణాల్లో తెరిపిన పడతావు అంటూ సమీపంలో ఉన్న కల్వంలో నుంచి పచ్చగా ఉన్న లేపనం తీసి రోగి ముఖానికి పూసి రుద్దాడు. అప్పుడు విశ్వపతి అనంతుడితో మెల్లగా, చూశావా అనంత, ఏదో గొప్ప లేపనం అంటూ నీలకంఠుడు ఆ రోగికి పసుపు కొమ్ముల్ని మంచి గంధంతో రంగరించిన ముద్దను ముఖానికి పులుముతున్నాడు అన్నాడు. అంతేకాదు గురువర్య, జలుబు సామాన్యమైన రోగమని దానికి శాస్త్రంలో చికిత్స అంటూ ఏదీ లేదని తెలిసి కూడా నీలకంఠుడు అదేదో పెద్ద రోగం అంటూ చిలవలు పలవలు చేసి రోగికి చెప్పడం కూడా నాకు సమ్మతంగా కనిపించడం లేదు అన్నాడు అనంతుడు. విశ్వపతి చిన్నగా నవ్వి, నీలకంఠుడు చెప్పిన దాంట్లోనూ చేసిన దాంట్లోనూ ఒక వైద్యుడిగా నాకేమీ తప్పు కనిపించడం లేదు అన్నాడు. ఆ మాటలకు అనంతుడు ఆశ్చర్యపోయాడు. విశ్వపతి అతడి భుజం తట్టి, చూడు అనంత, కొందరు వ్యక్తులకు తమలో ఏమాత్రం అనారోగ్యం చిహ్నాలు కనిపించినా
వెంటనే వైద్యుడి దగ్గరికి పోయి నయం చేయించుకోవాలి అన్న ఆతృత కలుగుతుంది. జలుబుకు వైద్యం కోసం వచ్చిన ఇతను అలాంటివాడే. అలాంటి వాళ్లతో వైద్యుడు ఊరడింపుగా మాట్లాడడమే కాకుండా తాను ఇవ్వబోయే మందు శక్తివంతమైనదని, గుణమిచ్చేదని నమ్మకం కలిగించవలసిన అవసరం కూడా ఉన్నది. రోగి మానసిక పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయించేటప్పుడు వైద్యుడికి ఉపయోగపడేది లౌక్యం కానీ శాస్త్రజ్ఞానం మాత్రం కాదు. అందుచేతనే నీలకంఠుడితో పోల్చి చూస్తే వైద్యశాస్త్రంలో ఎంతో పరిజ్ఞానం ఉన్న నీకు ఇలాంటి లౌక్యం తెలియకపోవటం వల్లనే వృత్తిలో అతడి కన్నా ఎంతో వెనకబడిపోయి ఉన్నావు అన్నాడు. విశ్వపతి ఇంత చెప్పిన మీదట అనంతుడికి తనలో ఉన్న లోపం కొంతవరకు అర్థమైంది. తరువాత ఇద్దరు లోపలికి వెళ్ళి నీలకంఠుడిని కలుసుకొని చాలా విషయాలు మాట్లాడారు. విశ్వపతి తన శిష్యుల ఇళ్లల్లో ఒక్కొక్క రోజు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత విశ్వపతి స్వర్ణపురం నుంచి సుమేరుపురానికి వచ్చిపోయే వాళ్ళను విచారించి అనంతుడు కూడా నీలకంఠుడిలాగా మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడని తెలిసి ఎంతగానో సంతోషించాడు. జీవితంలో జ్ఞానంతో పాటు లౌక్యం కూడా చాలా అవసరం. కథ సమాప్తం. పని సులువు. ఒక జమీందారు తన దివాణం సింహద్వారానికి ముందు అటూ ఇటూ 2 ఏనుగు శిల్పాలు చెక్కించి పెట్టాలనుకొని నాగప్ప అనే శిల్పిని పిలిపించాడు. నాగప్ప తన శిష్యుడైన జోగప్పను వెంట పెట్టుకుని వచ్చాడు. అతడు జమీందారు చెప్పింది విని శిల్పాలు పూర్తి కావడానికి కనీసం 4 రోజులు పడుతుంది అన్నాడు. అది విని జమీందారు పక్కనే ఉన్న దివాను, ఈ పనివాళ్ళున్నారే, వీళ్ళు పని దొరికితే చాలు దాన్ని అలా సాగదీస్తూ కాలం గడిపేస్తారు అన్నాడు. నాగప్ప ఏమీ అనలేక తల వంచుకున్నాడు. అప్పుడు శిష్యుడు జోగప్ప కల్పించుకొని, అయ్యా, మా గురువుగారికి పని సులువు గురించి అంతగా తెలీదు. ఏనుగు శిల్పాలు చెక్కడం ఎంతసేపు? ముందుగా ఏనుగంత ఎత్తున్న 2 బండరాళ్ళను తెప్పించండి అన్నాడు. అలాగే తెప్పిస్తాం. ఎంత తొందరలో పని పూర్తి చేయగలరేమిటి అని అడిగాడు దివాను. పని పూర్తి చేయడం ఎంతసేపా? ఆ బండరాళ్ళల్లో ఏనుగులా కనిపించనిదంతా చెక్కి పారేస్తే పని పూర్తయినట్టే కదా అన్నాడు జోగప్ప. జోగప్ప మాటల్లోని వ్యంగ్యం అర్థం చేసుకున్న జమీందారు చిరునవ్వు నవ్వి, మీరు నాకు చూపవలసింది మీ పనితనం కానీ పనిలో మీకు తెలిసిన సులువు బలువులు కాదు. ఎంతకాలం పట్టినా ఖర్చు ఎంతైనా పర్వాలేదు, శిల్పాలు మాత్రం అందంగా ఉండేలా చూడండి అన్నాడు. దివాను తన అనవసర జోక్యానికి సిగ్గుపడి తల వంచుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.